రత్నకుమార్ మీరు చెప్పండి. అయితే జాగలు, గుట్టలు, బకాసూరులు ఇప్పుడు చెరువుల్ని కలిపేసుకొని దందాలైతే చేస్తున్నారు. ప్రకృతి నిర్మాణాలపైన ఇప్పుడు మన పవన్ చెప్పినట్టుగా ప్రకృతి నిర్మాణాలపైన క్వశ్చన్ చేస్తున్న స్థానికులపైన దౌర్జన్యాలు, దాడులు అయితే ఒకవైపు జరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ కబ్జాలు ఇప్పుడు ఈ చెరువుకు సమాంతరంగా మట్టి పోసి కొత్త నిర్మాణాలకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వీటన్నిటికీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూడా పర్మిషన్ ఎలా వస్తుంది, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడికి పవర్ సప్లై ఎలా వస్తుంది, ఈ మొత్తాన్ని ఏ విధంగా చూడాలి రత్నకుమార్? వాస్తవానికి ఏవైనా అక్రమ నిర్మాణాలు అనేవి నగర వ్యాప్తంగా జరిగినప్పుడు దీనికి సంబంధించి ప్రస్తుతం హైడ్రాన్ ఫామ్ చేసిన తర్వాత ఎప్పుడైతే యాక్షన్లోకి హైడ్రా టీమ్స్ అనేవి రంగంలోకి దిగి ఇమీడియట్గా ఆ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందో వీటన్నిటికీ సంబంధించి కూడా అప్పటికే ఇటు ప్రభుత్వం తరపున పెద్దలు కావచ్చు, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో నిర్మించబడినటువంటి నిర్మాణాలు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు అయితే మాత్రం వీటన్నింటికి సంబంధించి కూడా కొంతమంది కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే కొంతమంది ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో యొక్క నిర్మాణాలు అనేవి కొనసాగుతున్నటువంటి వాదనలు కూడా తరచూ వినిపిస్తుంటాయి. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సరే ఒకరిపై ఒకరు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటాయటువంటి వాదనలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీటన్నింటికి సంబంధించి ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఎప్పుడైతే అధికారులు ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, లేకపోతే హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, పర్మిషన్లు ఇచ్చేటువంటి సమయంలోనే మరోవైపున ఇరిగేషన్కు సంబంధించి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ అనుమతులు ఇచ్చినటువంటి సమయంలోనే అధికారులు వీటి మీద మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వారు కొంతమంది అవినీతి అధికారులు మనం గతంలో కూడా చూడటం జరిగింది. హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి శివబాలకృష్ణ అటువంటి ఒక అధికారి ఏకంగా రైట్స్లో పట్టుబడి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డటువంటి విషయానికి సంబంధించి కూడా ఏసీబీ రైట్స్ చేశారు. సో ఇటువంటివన్నీ కూడా కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే లంచాల మత్తులో ఉన్నటువంటి కొంతమంది అవినీతి పరులైనటువంటి అధికారుల కారణంగానే ఇలా అక్రమంగా నిర్మాణాలు నిర్మించినటువంటి కబ్జారాయుల యొక్క సంఖ్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. వైపున హైడ్రా లాంటి నిర్మాణాలు తీసుకొచ్చినప్పటికీ, హైడ్రా లాంటి టీమ్స్ను ఫామ్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే మనం చూసినట్లయితే ఇప్పుడు కోమటికుంట చెరువులో నిర్మించినటువంటి ఒక ప్రకృతి రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్ లాంటి నిర్మాణాలు అనేవి ఇప్పుడు కేవలం ఇది రాజ్ న్యూస్ బయటపెట్టడం ద్వారా బయటకు వచ్చింది. కానీ ఇలాంటి నిర్మాణాలు అనేవి కూడా కొన్ని వందల నిర్మాణాలు అనేవి నగర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా మరింత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేడ్చల్లో ఈ కోమటికుంట చెరువు దేవరయాంజులో ఉన్నటువంటి యొక్క చెరువుకు సంబంధించి ఈ నిర్మాణాలు అంటే ఆక్రమిత నిర్మాణాలు అనేవి కూడా మేడ్చల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే మేడ్చల్లో అనేక ప్రాంతాల్లో కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. నాగారంలో హైడ్రా కూల్చివేతలు జరిగాయి, తర్వాత కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. మరోవైపున రీసెంట్గానే నల్లమల్లారెడ్డి కాలేజీకు సంబంధించి కూడా పోచారం మున్సిపాలిటీలో కూడా ఈ కూల్చివేతలను చేశారు. ఇలాంటి కూల్చివేతలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరోవైపున ఒక మూలన గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాను రన్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రకృతి రిసార్ట్స్ లాంటి కొంత గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాల్లో బిజినెస్ చేసినటువంటి వారు నగర వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.